హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి స్వామివారి పండుగ రోజండి, శ్రీరామనవమి రోజు. చక్కగా స్వామివారికి పొద్దున పూట ప్రశాంతంగా అందరూ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని స్వామివారికి చక్కగా పండగ అయితే చేసుకున్నాం అందరం కూడా. అలాగే మేము కూడా చేసుకున్నాం. ఇది సాయంత్రం పూట అండి. ఇంకా కళ్యాణం చూడాలన్నా ఇంకా మామూలుగా టీవీలో అలా పెట్టుకొని చూసాను తప్ప, ఇంకా పొద్దున పూట అయితే ఇలా పూజ చేసుకున్నాం. ఇది సాయంత్రం అండి. సాయంత్రం పూట మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసుకొని, అమ్మ కూడా చాలా ఇష్టంగా నేను కూడా టెంపుల్కి స్వామివారి ఆలయంకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని అడగగానే అమ్మ కోరిక మేరకు చక్కగా అమ్మ నేను ఇలాగైతే శారీస్ అయితే అమ్మయేనండి, శారీస్ అమ్మాయి ఇలా కట్టేసుకున్నాను. నేను కూడా చక్కగా అమ్మ ఏ కొత్త చీర తీసుకున్నా ఆడపిల్లకి ఫస్ట్ కట్టుకొని తర్వాత తను కట్టుకుంటానంటుంది. అది ఫస్ట్ నుంచి అలా చేయాలంట. ఫస్టే అమ్మ కట్టుకోవద్దని అంటుంది, కానీ నేను అమ్మ కట్టుకుంటేనే నాకు ఇష్టం. నేను ఎక్కువ శారీస్ అనేవి కట్టుకోను కాబట్టి, ఇంకా మన సాంప్రదాయంగా మా ఫెస్టివల్స్ అప్పుడు కానీ పండగలప్పుడు ఇంకా ఏదైనా ప్రత్యేకమైన పూజలప్పుడు ఖచ్చితంగా శారీస్ అనేవి కట్టుకుంటూ ఉంటాను. అమ్మ నేను స్వామివారికి దీపారాధన చేసుకొని నమస్కారం అయితే చేసుకొని తులసమ్మ దగ్గర కూడా చక్కగా ఇలా అయితే అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాము సాయంత్రం పూట. ఎందుకంటే బాగా ఎండలుగా అయితే ఉన్నాయి, ఎంత తీవ్రంగా ఉన్నాయో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంకా ఈ స్వామివారి ప్రసాదాలు కూడా మన ఒంటికి చాలా చలువ చేస్తాయి. స్వామివారికి నివేదన చేసిన తర్వాత మనం కూడా ప్రసాదం అనేది తింటాం కాబట్టి చక్కగా మన శరీరం కూడా చల్లబడుతూ ఉంటుంది. అమ్మ నేనైతే ఇలా అయితే ఇంట్లో పూజ చేసుకొని తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని ఇలా అయితే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఓపిక ఉంటేనే అమ్మ చాలా ఇష్టంగా స్వామివారిని అమ్మవారిని చూడాలని దర్శించుకోవాలని నమస్కారం చేసుకోవాలని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అయితే నేను అసలు ఇంకా వెంటనే తీసుకెళ్తాను అమ్మని. మా ఇంటి ముందు చక్కగా ఇలా తులసమ్మ ముందు చక్కగా ముగ్గుల దగ్గర కూడా ఇలా అమ్మ నేను కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలా ఎప్పుడూ దిగుతూనే ఉంటాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఆ శ్రీరాముని దయ వల్ల చక్కగా అందరం చక్కగా పండుగ అనేది సంతోషంగా చేసుకున్నాము. అలాగే ఆ రామ మార్గంలో అందరం కూడా నడిచి ఏ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ దాకా ఏదైనా కానీ అందరం కలిసికట్టుగా చేసుకొని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటే చాలా సమస్య అనేది చాలా చిన్నగా ఉంటుంది. అది జరగాలని ఆ స్వామివారిని కోరుకున్నాను. మొదటైతే చక్కగా మాకు దగ్గరలో ఉన్న గణపయ్య గుడికి అయితే వచ్చేసాము అమ్మ నేను. ఇదిగోండి స్వామివారిని ఒకసారి మీరు కూడా స్వామివారిని కన్నులారా చూడండి. తర్వాత దగ్గరలోనే గాంధీ బొమ్మ సెంటర్లోనే ఉంటుంది కోదండ రామాలయం అని. చూడండి ఎంత అంగరంగ వైభవంగా ఆలయం అంతా, ఆలయ ప్రాంగణం అంతా ఎంత చక్కగా స్వామివారి కళ్యాణం కానీ ఎంతో చక్కగా జరిగింది. నేనైతే చూడలేకపోయాను. ఇంకా సాయంత్రం అయితే భక్తులు చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లలు చక్కగా భక్తి గీతాలు అన్నీ స్వామివారికి సంబంధించినవి కానీ అమ్మవారికి సంబంధించినవి కానీ చక్కగా ఇలాగైతే పాడుతూ ఉన్నారు. ఇదిగోండి స్వామి అమ్మవారిని చక్కగా ఉయ్యాల సేవ చేస్తున్నారు. అమ్మని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మ ఎందుకంటే ఇటువంటి చూడడానికి అయినా చాలా సంతోషపడుతుంది. చూడండి
పక్కన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ స్వామివారి సేవ కూడా ఇదిగోండి అమ్మని చేరేసి చక్కగా కూర్చోబెట్టాను. చాలా రష్గా ఉంది ఆలయ ప్రాంగణం అంతా కూడాను. బయట కూడా అలంకరణ అంతా లైటింగ్ తోటి చాలా ఆహ్లాదంగా చూడండి. స్వామి అమ్మవార్లు అందరూ కూడా ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా ఇలాగే అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం మహోత్సవం జరిగింది. చూడండి మన గుంటూరులో కూడా చక్కగా ఇలా భక్తులందరూ కూడా చాలా సంతోషంతో స్వామివారి కళ్యాణ వేడుక కానీ స్వామివారిని దర్శించుకోవడం కానీ ఇంట్లో పూజా కార్యక్రమాలు కానీ అన్నీ చక్కగా చేసుకున్నారని కోరుకుంటాను. చూడండి అమ్మ నేను తర్వాత స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అంటే ఉయ్యాల సేవ మాత్రమే చేయించాను. ఎందుకంటే చాలా క్యూ లైన్ అయితే ఉంది. అమ్మ అంతసేపు అయితే నిలబడలేదని చెప్పేసి స్వామివారిని ఎక్కడున్నా కానీ ఆ స్వామి ఆశీస్సులు అయితే కలుగుతాయి. ఇంకా ఆలయ ప్రాంగణం అంతా చూపించి అక్కడ ఉయ్యాల సేవ చూపించి ఇంకా ఇంటికైతే తొందరగానే వచ్చేసాం మేమిద్దరము. చూడండి అమ్మ నేను ఇది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చాలా హ్యాపీగా ఉండి నేను శారీస్ అనేవి చాలా తక్కువ కట్టుకుంటాను కాబట్టి నాకు ఆ శారీ కట్టుకున్నప్పుడు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కట్టుకుంటున్నప్పుడు అయితే అలవాటు లేదు కాబట్టి కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటూ ఉంటుంది. వెంటనే డ్రెస్ అనేది వేసేసుకునే వాళ్ళకి కొంచెం శారీ కట్టుకోవడం అనేది కొంచెం లేటే అవుతుంది. అదే అలవాటు ఉన్న వాళ్ళు అయితే వెంటనే కట్టేసుకుంటూ ఉంటారు. తులసమ్మని విడిచి ఉండలేనండి. అందుకోసమే తులసమ్మ దగ్గర కూడా ఇలాగా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకెలాగూ డ్రెస్ వేసేసుకుంటాం కాబట్టి ఇలా అయితే అమ్మవారి దగ్గర చక్కగా మీకు చూపిస్తూ అమ్మవారిని తులసమ్మని. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.